క్వశ్చన్ నెంబర్ 1742 సంబంధిత మంత్రి గారి తరపున నాదెండ్ల మనోహర్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. పోర్ట్ ప్రాంతంలో అదనపు డస్ట్ సప్రెషన్ సిస్టమ్స్, రియల్ టైమ్ ఏరియా క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, అలాగే గ్రీన్ బెల్ట్ను మెరుగుపరచాలని విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆదేశించమైంది అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా విశాఖపట్నం పైన దృష్టి సారించి విశాఖపట్నాన్ని ఒక మోస్ట్ లివబుల్ సిటీగా మనం మార్చాలనే తపనతోటి అనేక సందర్భాల్లో సమీక్షలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. మొట్టమొదటి సమీక్ష ఆగస్టు 2024లో. అప్పటి నుంచి కూడా విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో, అంటే రెండో ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, అయితే ఎటువంటి వివరాలు వాటికి సంబంధించిన దానిపైన నేను గౌరవ సభ్యులకు దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో సరుకు రవాణా, వాహనాల కదలిక మరియు రహదారి ధూళి కారణంగా కొన్ని నెలల పాటు, అంటే ప్రత్యేకంగా శీతాకాలంలో ఎక్కువ సమస్య ఉంటుంది అధ్యక్ష, గాలి నాణ్యత క్షీణిస్తోంది. అందువల్ల ధూళి నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలనే అవసరం ఉంది అధ్యక్ష. 2024-25లో విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా ఆంధ్ర యూనివర్సిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష, సోర్స్ అపార్ట్మెంట్ స్టడీ అని. దాని 2024-25లో it indicates that the influence of dust emissions from the port may extend beyond 2 kilometers and recommended to increase the efficiency of mechanical dust suppression systems, dry fog systems, proper traffic management and use of EV vehicles for improving air quality in the port area Adhiksha. And I wish to bring to the notice of the honorable member Adhiksha that air quality index విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఒక్కొక్క సందర్భాల్లో బాగా పూర్గా వెళ్తుంది అధ్యక్ష, చాలా సందర్భాల్లో మోడరేట్ వరకు వెళ్తుంది. ఒక సంవత్సరం కాలం మనం ఈ AQI లెవెల్స్ తెప్పించుకుంటే. సో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హ్యాస్ బీన్ మానిటరింగ్ అండ్ ఆల్సో హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ఇన్స్పెక్షన్స్ ఇన్ దీస్ ఏరియాస్ అధ్యక్ష. షో కాజ్ నోటీసెస్ వర్ ఇష్యూడ్ ఫర్ లెవీయింగ్ ఎన్వైరన్మెంటల్ కాంపెన్సేషన్ టు పోర్ట్ అండ్ ఇండస్ట్రీస్ ఫర్ నాన్ కంప్లయన్స్ అధ్యక్ష. ఈ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలోనే ఉన్న కొన్ని ఇండస్ట్రీస్కి ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి షో కాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ పీరియాడికల్ రివ్యూస్, Visakhapatnam Port Authority has implemented dust control measures in a phased manner. Existing 444 sprinklers around stockpiles and roads, 14 fog cannons, 4 mechanical sweepers, 10 storage sheds, 25 water tankers, 8 tire washing facilities, high-rise wall towards the city interface and covered transportation in the existing green belt area appears to be insufficient to mitigate the air pollution in the port area, Adhiksha. Andukane additional directions were issued to the Visakhapatnam Port Authority to take stringent measures to mitigate air pollution and improve the air quality in the port area, Adhiksha. VPA also monitors the pollution control with almost 5 additional personnel dedicated specifically for this air pollution control measures, Adhiksha. Accordingly, the VPA has proposed to install 100 additional water sprinklers, 13 dry fog cannons, 8 truck tire washing facilities and 1 mechanical road sweeping machine and 2 pressurized water tankers, Adhiksha. Installation of 3 additional real-time ambient air quality monitoring stations also in progress. I want to assure the member, Adhiksha, that the VPA has also proposed end-to-end mechanization as a long-term measure as a solution to this problem for multi-cargo and fertilizer handling, transition to green cargo handling practices, construction of wind barriers along the northern and eastern terminals. Coal stockpiles near habitations are proposed to be relocated from the habitation area, Adhiksha. Adhiksha, చాలా సందర్భాల్లో అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు అక్కడ ఉన్న వాతావరణం గురించి ఎంతో ఆందోళనతోటి చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా దీని గురించి మనం గ్రీన్ బెల్ట్ మనం పెంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన మనం సాధించాలనే తపనతోటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఓడరేవు ప్రాంతంలో 33% గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్యంతో ఆయన ప్రస్తుతం ఈ సీజన్లోనే ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని VPAని, అంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆదేశించడమైంది అధ్యక్ష. సమర్థవంతమైన ధూళి నివారణ చర్యలు అమలు కోసం పర్యవేక్షించడానికి మరియు విశాఖపట్నంలో గాలి నాణ్యత మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం, పోర్టు అధికారులు, అనుబంధ శాఖలు మరియు సమీప పరిశ్రమలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు అధ్యక్ష. ఇటీవలే గౌరవ సభ్యులు కూడా దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. ఇటీవలే ఓడరేవు ప్రాంతంలో మరియు దాని చుట్టుపక్కల గాలి నాణ్యత సమీక్షించడానికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, అనుబంధ శాఖలు, ప్రధాన పరిశ్రమలు మరియు APPCP నుంచి, అంటే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. జూలై 10వ తారీఖున ఈ సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో చాలా స్పష్టంగా గాలి నాణ్యతని మెరుగుపరచడానికి విశాఖపట్నంలో ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి దానిపైన షార్ట్ టర్మ్ మెజర్స్ అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ మెజర్స్ కూడా ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. దాని గురించి గౌరవ సభ్యులకి నేను వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రశ్న బేసికలీ అంటే చాలా మంది సభ్యులు వాళ్ళు ఆవేదనతోటి విశాఖపట్నం నగరం గురించి అక్కడ ఉన్న కలుషిత వాతావరణం గురించి సంబంధించిన అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. కాకపోతే ప్రశ్న స్పెసిఫికల్గా విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో ఉన్న పొల్యూషన్ మెజర్స్ పైన గౌరవ సభ్యులు వంశీ గారు లేవనెత్తారు. బట్ ఐ విల్ ఆన్సర్ టు ద బెస్ట్ పాసిబుల్ గౌరవ సభ్యులు లేవనెత్తారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ముందే చెప్పాను, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆగస్టు 2024 నుంచి రెగ్యులర్గా సమీక్షించుకుంటూ కొన్ని స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాలి విశాఖపట్నం ప్రాంతం కోసం. ఎందుకంటే మోస్ట్ లివబుల్ సిటీగా మనం విశాఖపట్నాన్ని ఒక డెస్టినేషన్ సిటీగా మార్చాలంటే ఖచ్చితంగా మనం ఈ పొల్యూషన్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక సమీక్షలు నిర్వహించారు అధ్యక్ష. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కూడా మంత్లీ రివ్యూ చేయమని అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ కూడా చెక్ చేయమని అధ్యక్ష. అక్కడ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో సుమారు 8 మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. ఇది నిన్న కూడా సమాచారం అందించినప్పుడు నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అయితే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇప్పటి వరకు అధ్యక్ష 3052 ఎకరాల్లో వాళ్ళు 1070 ఎకరాలు గ్రీన్ బెల్ట్గా కవర్ చేశారు అధ్యక్ష ఇప్పటి వరకు. సో అప్రాక్సిమేట్లీ 30% వరకు చాలా వరకు వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు. అయితే 2026-27 సంవత్సరానికి సంబంధించిన గాను ఒక టార్గెట్ 8 లక్షల కొత్త శాప్లింగ్స్ని ఏర్పాటు చేయాలని ఇది గౌరవ ప్రధానమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఏక్ పేడ్ మా కా నామ్ అనే కార్యక్రమం ద్వారా ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో టేకప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష షార్ట్ టర్మ్ మెజర్స్ ఇందాక నేను నా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. షార్ట్ టర్మ్ మెజర్స్ బేసికల్గా అక్కడ 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏంటంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ WQ1 అండ్ WQRE, WQ2 అండ్ WQ3 బర్త్స్ ఏదైతే గౌరవ సభ్యులు బర్త్స్ గురించి ప్రస్తావించారో దానికి మెకనైజేషన్ ద్వారానే మనం ఈ పొల్యూషన్ తగ్గించగలుగుతామనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కార్గో హ్యాండ్లింగ్ అంతా కూడా 186 కోట్ల రూపాయలతోటి దీన్ని మోడర్నైజేషన్ చేద్దామనే ఒక నిర్ణయం చేయడం వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా WQ7 అండ్ WQ8 బర్త్స్ కూడా వాటిని కూడా మెకనైజేషన్ చేయాలి. డ్రై బల్క్ కార్గో ఇక్కడ ఏ ప్రాసెస్ చేసినా కూడా దానికి సుమారుగా 299 కోట్ల రూపాయలు కేటాయించి ఆ పనులు కూడా ఈ 6 నెలల లోపే పూర్తి చేసి అంకితం చేసేటట్టు సిద్ధమయ్యారు అధ్యక్ష. మెకనైజేషన్ అండ్ క్లీన్ కార్గో హ్యాండ్లింగ్ గురించి గౌరవ సభ్యులు తర్వాత పెద్దలందరూ కూడా దీని గురించి ప్రస్తావించారు అధ్యక్ష. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కఠినంగా ఉండాలి. ఎప్పటికప్పుడు రోడ్స్ పైన మనం వాటర్ స్ప్రింక్లర్స్ అదేవిధంగా ట్రక్స్ కానివ్వండి, వ్యాగన్స్ కానివ్వండి, టార్పాలిన్స్ కవర్ చేసి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలనే నిబంధన చాలా స్పష్టంగా పోర్ట్ నుంచి ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నాయో వెహికల్స్ వాటి అన్నింటినీ కూడా చెక్ చేసి దానికి అనుగుణంగా చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు ఇంతకుముందు నేను మీకు ప్రపోజ్ చేసిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు అదేంటంటే ఎక్కడ చూసినా కూడా మనం ఈ గ్రీన్ బెల్ట్ అనే దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. సో షార్ట్ టర్మ్ మెజర్స్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రెగ్యులేటరీ యాక్షన్స్ రివ్యూ మీటింగ్స్ కానివ్వండి ప్రభుత్వం నుంచి మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఆ ఆలోచన రావాలనే ఉద్దేశంతో మేము తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు ప్రస్తావించారు అధ్యక్ష. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎప్పటికప్పుడు మనం సమీక్షించుకుంటాం అధ్యక్ష. అయితే విశాఖపట్నం సిటీలో ఇందాక అన్నట్టు శీతాకాలంలోనే మనకి సమస్య ఎక్కువ వస్తుంది అధ్యక్ష. ఢిల్లీలో ఉన్న వాతావరణాన్ని ఆయన పోల్చారు. ఈ రోజు మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 89 అధ్యక్ష. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ మంత్ టు మంత్. ఫస్ట్ మంత్ ఇస్ డిసెంబర్ ఇస్ ద సేమ్ ఇన్ ఢిల్లీ ఆల్సో. కాబట్టి విశాఖపట్నంలో ఎక్కడైతే మనం సాటిస్ఫాక్టరీ లేకపోతే మోడరేట్ ఉందో బ్యాలెన్స్ 11 నెలల్లో కూడా అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇట్ ఈస్ యావరేజింగ్ బిట్వీన్ 89 and 120. దట్స్ యావరేజ్ అధ్యక్ష. సమ్ టైమ్స్ వెన్ ఇట్ క్రాసెస్ వెరీ హై. అది ఎప్పుడంటే డిసెంబర్లో వచ్చినప్పుడు మాత్రం 273 వచ్చింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు మెన్షన్ చేశారు. తప్పకుండా ఎందుకంటే అది ఒక గిన్నె ఆకారంలో ఉంటుందని మన గణబాబు గారు చెప్పారు. ఖచ్చితంగా గిన్నె ఆకారంలో ఉంటుంది. అందుకని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం అక్కడ కొన్ని మెజర్స్ తీసుకోవాలి. డెస్టినేషన్ సిటీగా ఒక గ్రీన్ సిటీగా మనం మార్చాలన్నప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్లి తప్పకుండా దీని గురించి ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అధ్యక్ష. మీరు మెంబర్ సెక్రటరీ లెవెల్లో మనం పోస్ట్ చేయాలని చెప్పారు. అదేవిధంగా కొన్ని సూచనలు చేశారు గణబాబు గారు. డెఫినెట్గా వాటి గురించి మనం రాబోయే రోజుల్లో ఒక సుదీర్ఘమైన రివ్యూ ఏర్పాటు చేసి అంతిమంగా మనం ఈ వెహికల్స్ని కూడా ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసి విశాఖపట్నంలో దాదాపు 40,000 ఆటోస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 40,000 ఆటోస్ని కూడా మనం ఈ వెహికల్స్గా మనం కన్వర్ట్ చేయగలిగితే పొల్యూషన్ మెజర్స్లో మనం కొంతవరకు డెఫినెట్గా ఆ మార్పు తీసుకురాగలుగుతాం. బర్త్స్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, డెఫినెట్గా
మీరు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం నుంచి మేము చేసే ఏ కార్యక్రమమైనా సరే తప్పకుండా మేము ఈ పొల్యూషన్ నిబంధనలకి మనం మెయింటైన్ చేసుకోవడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే విధంగా మనం స్ట్రింజెంట్ మెజర్స్ తప్పకుండా మనం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని తీసుకుంటామని ఈ సందర్భంగా ఐఎమ్ అష్యూరింగ్ ద హౌస్ ఆఫ్